వ్యూవర్స్, మనం ఈ వీడియోలో కుబేరా మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. నాగార్జున ఈ సంక్రాంతికి నా సామి రంగతో హిట్ కొట్టాడు. ఇప్పుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేరా చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్ మెయిన్ హీరో, నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇదొక రకమైన మల్టీ స్టారర్. ఇటీవల శివరాత్రి సందర్భంగా సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో ధనుష్ ని చూపించారు. ఆయన బిచ్చగాడిలా కనిపిస్తున్నాడు. టైటిల్ మాత్రం కుబేరా అని నిర్ణయించడం ఇంట్రెస్టింగ్ గా మారింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది యూనిట్. సినిమా షూటింగ్ అప్డేట్ తెలిపింది. బ్యాంకాక్ లో చిత్రీకరణ జరుపుతున్నట్టు వెల్లడించింది. అక్కడ నాగార్జునపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. టాకీ పార్ట్ ని షూట్ చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు 2 ఫోటోలను పంచుకుంది యూనిట్. ఇందులో ఒక ఎత్తైన బిల్డింగ్ లో చిత్రీకరణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. నాగార్జునతో శేఖర్ కమ్ముల ముచ్చటిస్తున్నారు. మరోవైపు కెమెరాను రెడీ చేస్తున్నారు. ఒక్క ఫోటో సినిమా స్టోరీ ఏంటో తెలియజేస్తుంది. ఇందులో ధనుష్ బిచ్చగాడిగా కనిపిస్తే, ఇప్పుడు నాగార్జున రిచ్ మ్యాన్ గా కనిపిస్తున్నారు. ఆయన ఉన్న లొకేషన్ చూస్తుంటే చాలా సంపన్నుడిగా కనిపిస్తున్నారు. మరి ఇద్దరికి ఉన్న సంబంధం ఏంటనేది ఇంట్రెస్టింగ్. ఇదిలా ఉంటే ఈ మూవీ ముంబై మాఫియా డాన్ చుట్టూ సాగుతుందట. ఆ మాఫియా డాన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఇందులో నాగ్ ప్రభుత్వ అధికారిగా కనిపిస్తారని మరో వార్త తెలుస్తుంది. మరి ధనుష్ డానా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. ఇదే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. మరోవైపు బిచ్చగాడు మూవీ స్టైల్లోనూ సాగుతుందని అంటున్నారు. ఏది నిజమనేది మున్ముందు తేలనుంది. శేఖర్ కమ్ముల అంటే సెన్సిబుల్ డైరెక్టర్. లవ్, రొమాన్స్ ప్రధానంగా హ్యూమన్ ఎమోషన్స్తో సినిమా చేస్తూ మెప్పిస్తున్నారు. సమాజంలోని ఏదో ఒక అంశాన్ని తన సినిమాలో అంతర్లీనంగా ఆవిష్కరిస్తారు. కానీ ఈ సినిమా ఆయన స్టైల్కి పూర్తి భిన్నంగా ఉండబోతుందని తెలుస్తుంది. మరి కుబేరా చిత్రంలో ఏం చెప్పబోతున్నారనేది ఆసక్తికరం. ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఏషియన్ సినిమాస్ నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.